లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ జనక్ ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ కోన రఘుపతి గారు, గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. శ్రీ జీవన్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీఆర్ఎస్ నేత. శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, విశాఖపట్నం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా. ఇక ఈరోజు వచ్చినటువంటి సంచలన వార్త నిజానికి చాలా గవర్నర్ గారు చాలా స్పష్టంగా గవర్నర్ గారి ఆఫీస్కి ఓటుకు నోటుకే ఛార్జ్షీట్ వెళ్ళిందని, దానిపైనే కాస్త గవర్నమెంట్ కూడా కేంద్రం ఇది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం గుర్రుగా ఉందని, చారు సిన్హా డైరెక్టర్, ఏసీబీ డైరెక్టర్ బదిలీ చేయటం వెనుక ఆ కారణం కూడా ఉండొచ్చు అంటూ నిన్న ఇవాళ పత్రికల్లో వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలకి మంత్రి పదవి ఇచ్చే ప్రసక్తే లేదని గవర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పినట్లుగా కూడా వార్తా కథనాలు సూచిస్తున్నాయి. మరి ఒక రకంగా చూస్తే అది మంచి నిర్ణయమే కావచ్చు. ఈ పరిణామాలు మొత్తం మీద కృష్ణారావు గారి విశ్లేషణ విందాం. ముందుగా ఒకటేంటంటే, ఈ ఓటుకు నోటు కేసులో ఇవాళ నిన్న సాక్ష్యపత్రికలు ఇవాళ వచ్చిన దానికి ముందర మనం గతంలో కూడా మాట్లాడుకున్న వారం క్రితం నమస్తే తెలంగాణలో ఒక పత్రిక వచ్చింది. ఛార్జ్షీట్ వేశారు, రేపు రేవంత్ రెడ్డిని జైల్లో వేసేస్తారు. ఛార్జ్షీట్ వేయడానికి జైలుకి సంబంధం లేదు. ఆయన జైలుకి వెళ్ళాడు, బెయిల్ మీద ఉన్నాడు. ఛార్జ్షీట్ వేస్తే విచారణ జరుగుతుంది. విచారణ మొత్తం దోషిగా తేలితే అది ఎవరికైనా వర్తిస్తుంది. దోషిగా తేలితే శిక్ష అనుభవించాల్సి వస్తుంది, శిక్ష విధిస్తారు కింద న్యాయస్థానం. ఆయన సభ్యత్వం కోల్పోతాడు. ఇవన్నీ ఈ కార్యక్రమాలు వేరే ఉంటాయి. దానికి కొనసాగింపుగా అన్నట్టుగా ఏంటంటే, ఇవాళ రాష్ట్ర గవర్నర్ గారు చారు సిన్హా గారి దగ్గర నుంచి ఛార్జ్షీట్ తెప్పించుకున్నట్టు. ఛార్జ్షీట్ అనేది కోర్టులో వేస్తారు. ఆ కాపీలు ఎవరికి పడితే వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. బికాజ్ వన్స్ ఇట్ ఈజ్ ఫైల్ చేసిన తర్వాత ఇది అయిన తర్వాత ఇందులో మరి దానికి చారు సిన్హా గారిని పిలిచి ఛార్జ్షీట్ ఎందుకు తెప్పించుకొని, మరి సాక్షి గారికి వాళ్ళకి వేరే సోర్స్ ఉంటుంది డెఫినెట్గా. లేకపోతే ఊరికే మరి గాలిగా రాసింది వ్యవహారం కాదు. సరే, అది తీసుకుని ఆయన అంటే అఫిషియల్ కాపీ అయినా అడుగుంటాడు. ఆయన ఇప్పుడు మామూలుగా వెళ్ళి మన కోర్టుకు వెళ్ళి వాడికి 10 రూపాయలు ఇచ్చి బెంచ్ క్లర్క్ నుంచి తీసుకోవడాలో ఇలా కాకుండా మనం ఏదో అఫిషియల్గా తీసుకుని ఉంటాడు చారు సిన్హా గారి దగ్గర నుంచి. అది నువ్వు వెళ్ళి ఎందుకు ఇచ్చావమ్మా అని ఏదో అడుగుంటారు వీళ్ళు. నీకెందుకు సంబంధం, మాకు చెప్పాలి కదా, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఆయన పిలవడం, నువ్వు వెళ్ళిపోవడం అయితే ఇక మేము ఎందుకు అడ్మినిస్ట్రేషన్ అని ఏదో ఒక మాట అని ఉంటారు. తర్వాత ఏదో ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఉంటుంది, ఆయన బదిలీ చేసినారని ఉంది. ఇప్పుడు ఏసీబీకి ఆవిడే ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆవిడ పూర్తిగా లేరు, ఎందుకంటే అది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీ ర్యాంకు ఉన్నది. ఏకే ఖాన్ గారు రిటైర్ అయిన తర్వాత వేసిన వ్యవహారం ఇది. సరే, తాత్కాలికం కదా, కొత్త వాళ్ళని ఎవరైనా వేస్తారంటే ఉన్న ఇన్ఛార్జిని కూడా ఆవిడకి ఇచ్చారు. తీసుకెళ్ళి ఆవిడని వేరే చోటకి బదిలీ చేసి, ఆల్రెడీ డీజీపీ అనురాగ్ శర్మ గారు ఉంటే ఆయనకి ఇన్ఛార్జ్ అదనపు అడిషనల్ డైరెక్టర్ జనరల్గా ఇచ్చి ఇంకొన్న ఒక అధికారిని పెట్టి అసిస్ట్ చేయడానికి పెట్టినట్టున్నారు. సో ఇది మరి దానివల్ల అసలు గవర్నర్ గారు ఆ పత్రం తీసుకుని ఆయన ఏం చేస్తాడో మరి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఛార్జ్షీట్లు అనేవి మామూలుగా వేస్తూ ఉంటారు. అవతల ఆ పార్టీ కంటే ఈ పార్ట్ ఏది ఫిరాయింపుదారులకి మంత్రి పదవి అన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అయితే చారు సిన్హా కేసులో నిన్న ఒక మీరు రాశారు, మరి ఆంగ్లపత్రిక ఒకటి రాసింది. ఇద్దరు ఆఫీసర్లని బాగా గట్టిగా ఏసీబీ ట్రాప్లో పెడితే ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలనండి లేదా కొంతమంది నేతలనండి వాళ్ళంతా ఒత్తిడి చేశారు, దాంతో కూడా బదిలీ చేశారంటే. ప్రతి బదిలీకి వెనకాల ఒక కథ ఉంటుంది. నిజామాబాద్ ఆఫీసర్ కూడా ఒకళ్ళు ఉన్నారట, మరి ఆయనకి తెలియాలి జీవన్ రెడ్డి గారికి. అది బహుశా బోధనకు సంబంధించిన అది ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక ఆయన పట్టుకున్న తర్వాత అక్కడ ఈ ఆర్థిక శాఖకు సంబంధించి కుంభకోణం ఒకటి జరిగింది. అది 300 కోట్లు 400 కోట్ల దాకా నడుస్తుంది. దాని మీద ఒక సిఐడి విచారణ జరుగుతోంది. మరి దాంట్లో ఏసీబీ ట్రాప్ వ్యవహారం లేదు, వేరే కేసు ఏంటుంది. అదే వెనకాల ఏదో కథ ఉంటుంది. ఇక రెండోది ఈ ఫిరాయింపుల వ్యవహారం అంటే మనం మామూలుగా చెప్తే ఈజ్ ఎన్ ఎమ్మెల్యే, ఎలక్టెడ్ ఎమ్మెల్యే, వెదర్ ఏ పార్టీలో ఉన్నాడు, అది గవర్నర్ గారు అని తీసుకోవచ్చా లేదా అంటే శుభ్రంగా తీసుకోవచ్చు. అది అనైతికం వేరు, చట్టం వేరు. అనైతికంగా ఏంటంటే, ఒక పార్టీ తరపున ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకపోతే ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఈయన రికమెండ్ చేస్తేనే గవర్నర్ తీసుకుంటాడు. మంత్రివర్గంలో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన తీసుకోడు కదా. ఆ రికమెండేషన్ అప్పుడు వీళ్ళకి నైతికత ఉండాలి. మనం ఏంటంటే అప్పుడు చంద్రబాబు గారు విమర్శించడం, వీళ్ళు కోర్టుకు వెళ్ళటం, ఇవన్నీ అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వస్తుంది. అది ఇక్కడ తీసుకున్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ని రాజకీయంగా విమర్శలు. రాజ్యాంగ పరంగా అయితే ఇటువంటి ఇది లేదు. ఈజీఎన్ ఎమ్మెల్యే కాకపోయినా కూడా తీసుకోవచ్చు. అయిన తర్వాత 6 నెలల్లో 164 పూర్వ ప్రకారం ఏదో ఒక సభ నుంచి ఆయన ఎన్నికవ్వాలి. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు చాలా సంకీర్ణ ప్రభుత్వాల్లో వేరే రకరకాల పార్టీల వాళ్ళు ఉంటారు.
సో అది డిస్క్వాలిఫికేషన్ కాదు. ఇటు వచ్చి ఏంటంటే ఇక్కడ మాట మార్చేవాళ్ళు, ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకోవడం తప్పు అనైతికం అని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు అక్కడెక్కడ తీసుకుంటారని ఏముందో 2 రోజులు విమర్శిస్తారు, తర్వాత మనకు ముందు అవసరం. ఇప్పుడు అదే గవర్నర్ గారే చాలా స్పష్టంగా కవర్ చేశారంట ఒక సీనియర్ మంత్రితోటి. లేదంటే నాకు సోర్సులో ఏంటంటే నువ్వు చేస్తే మరి నేను అక్కడ రాజీనామా చేయించి ఆమోదం పొందిన తర్వాత నా దగ్గర రమ్మనండి అని అన్నారు గవర్నర్ గారు. అది కాదండి, ఒకవేళ భూమా నాగిరెడ్డికి కానీ వాళ్ళకి కానీ ఇస్తే ఒకటేంటంటే భూమా నాగిరెడ్డి గారిని తీసుకోండి ఉంటా ఒకటి, సుజయనేని కృష్ణ రంగారావు ఒకటి, ఏదో అమర్నాథ్ రెడ్డి, ఏదో 3-4 పేర్లు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయించిన 21 మంది వ్యవహారంలో వస్తుంది. 3-4 వాళ్ళకి గిట్టుబాటు అవుతుందని అంటారు ఈ సెషన్ అయిపోయిన తర్వాత. ఆ రివార్డింగ్ వ్యవహారంలో ఈయన సంబంధించి డిస్క్వాలిఫికేషన్ ఉందా అంటే ఏమీ లేదు, వాళ్ళు తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, తీసుకోవచ్చు, అది చట్టపరంగా ఒకటి. ఈయన ఇక్కడ ప్రశ్నించి అక్కడ తీసుకున్నది ఎలా తీసుకుంటాడు, అది మరి అనైతికం కాదా అంటే డెఫినెట్గా అనైతికమే. అది ఈయన ఇక్కడ ప్రశ్నించాడు కదా, నేను ఎలా తీసుకుంటాం మా తలసాని శ్రీనివాసని ఎలా అని మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా లేటెస్ట్గా కూడా ఆయన గత ఏడాది జరిగిన దాంట్లో కూడా ఆయన విమర్శించాడు. ఇక్కడ చేసిన విమర్శ అక్కడ ఏ విధంగా మళ్ళీ మీకు ఇది అవుతుంది అనేది ఇక్కడ కోర్టుకి వెళ్ళటం ఇవన్నీ నైతికతలు అనైతికల గురించి మనకు శుభ్రంగా మాట్లాడేదే ఉంది చాలా స్పష్టంగా. అది తప్పు, అనైతిక వ్యవహారం. చట్ట ప్రకారం వ్యవహారం అంటే మరి చట్ట ప్రకారం గవర్నర్ ఒకవేళ ధైర్యం చేసి ఆ రకంగా తీసుకోకపోతే ఆయన అది ఎలా తీసుకోకుండా మీరు మరి అంటే నైతికంగా ఆయన లిస్ట్ ఇస్తాడు వీళ్ళని తీసుకోమని, ఆయన ఎవరిని రిజెక్ట్ మరి చెప్తున్నాం మరి అంటే ఆయన ఈయనకి చెప్పుండొచ్చేమో. అట్లా కాదు, మొన్ననే ఇలా అన్నావు మరి నీ ఇష్టం. శశికళ మీద జడ్జిమెంట్ వస్తుందో ఏమొస్తుందో తెలియకుండానే గవర్నర్ గారు అక్కడ ఆపాడు కదా, అట్లా ఇక్కడ ఎందుకు చేసుకోకూడదు? గవర్నర్ గారు ముఖ్యమంత్రిగా ఆపడానికి ఆవిడ ఆల్రెడీ కన్విక్టెడ్ అయింది, కోర్టులో అయింది, దాన్ని ఎక్విటల్ హైకోర్టులో వచ్చింది, అది పెండింగ్ లో ఉంది. పెండింగ్ అంటే అప్పీల్లో అప్పీల్ జడ్జిమెంట్ పెండింగ్ కదా. ఆయన అనౌన్స్ చేశారు కదా పిసి ఘోష్ గారు, నేను వారం రోజులు ఇస్తున్నాను. ఈ కేసు కూడా కోర్టులో ఉందిగా, తెలంగాణ టీడీపీ నేతలే కోర్టులో వేశారు తలసాని సార్. ఇది నేనేది మీరు మనం మాట్లాడే ఇప్పుడు భూమా నాగిరెడ్డి వ్యవహారం వాళ్ళకైతే అది కాదు, కేసులు లేదు అంటే వాళ్ళ మీద ఇప్పుడు భూమా నాగిరెడ్డి మీద రౌడీ షీటే ఉంది, ఇదే గవర్నమెంట్ ఓపెన్ చేసింది. ఉంటే అది కాదు సార్, మనం ఒక్కటి మాట్లాడదాం సార్. మనం సీనియర్ మిగతా వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను కాదు, మన ఇద్దరు మాట్లాడేది అనైతికమా అంటే అనైతికమా మీ ఇద్దరు సర్టిఫికెట్ ఇద్దాం, చట్టబద్ధమా అంటే మరి చట్టంలో వ్యతిరేకత లేదు. కానీ ఇదే గవర్నమెంట్, ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఇక్కడ చాలా మందిని చేర్చుకున్నారు కదా కేసీఆర్ గారు. అప్పుడు ఇక్కడ పశువుల్లో కొన్నాం, అది కొన్నాం, ఇదే కొన్నాం, సిగ్గు లేదా అది ఇది అన్నవారు. మరి అక్కడ 21 మందిని లాగారు. అదేంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చేసారు, ఎవడ వ్యతిరేకత వాడు వస్తారు. ఏంటంటే ఇప్పటి నుంచైనా ఎవరైనా ఒక మాట మాట్లాడితే అది ఈ రాష్ట్రానికైనా ఆ రాష్ట్రానికైనా ఈ దేశానికైనా పక్క దేశానికైనా ఓ పద్ధతి ఉండాలి. మనం అన్ని రకాల ప్రాంతీయ భాష అన్ని వైషమ్యాలు చేసి ట్రంప్ గారు ఏం చేయకూడదు, మనం మాత్రం ఇక్కడ రోజు కొట్టు చేద్దాం, కులాలు మతాలు, ఇలాగా ఈ డిస్క్రిమినేషన్. అలాగే నగేష్ కుమార్ గారు సికింద్రాబాద్ నుంచి. నగేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఓటుకున్నట్టు చంద్రబాబు నాయుడు దొరికినా కానీ అలా మాట్లాడండి, ప్లీజ్ మాట్లాడండి. చంద్రబాబు నాయుడు ఎవ్వరేం చేయలేరు సార్, ఎవ్వరేం చేయలేరా? ఎవ్వరు. ఎందుకంటే ఢిల్లీలో జడ్జీలను కొంటాడు, మోడీ ప్రతి ఒక్కరిని కొంటాడు, ఎవ్వరేం చేయలేడు. ఈ భక్త సంఘటన అయినా కానీ ఏమి అసలు ఆయనకు ఎన్ని అన్యాయాలు కన్నుల ముంగట మనము ఆయన చంపేసినా కానీ నేను చంపలేదని అర్థం కావట్లేదు, మీ వాయిస్ సరిగలేదు. తప్పు అట్లాంటి మాటలు వద్దులేండి, అట్లాంటి మాటలు తప్పు. రైట్, నాకు అర్థం కాలేదు. రఘుపతి గారు మీరేమంటారు? ఫిరాయింపుదారులకి పదవులు ఇచ్చే అవకాశం ఉంటే ఎట్లా మీరు ఎదుర్కోగలుగుతారు? ఇవాళ గవర్నర్ సరే, వీరేమో సాంకేతికంగా అసాధ్యం ఆపటం అని అంటున్నారు, మీరు ఎట్లా దీన్ని ఏం చేస్తారు? దీంట్లో సాంకేతికతకి పక్కన పెట్టేస్తే నైతికతకు కూడా చాలా పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉంది. నైతిక విలువలను కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం తయారు చేసుకున్న చట్టాలు కూడా ఎందుకు పనిచేయి? నైతికతని పణంగా పెట్టి డబుల్ స్టాండర్డ్, ఆయన 2 కళ్ళుగా భావించి మేము ఆ రోజు చేస్తామని చెప్పేటువంటి మాటకి ఆ 2 కళ్ళ సిద్ధాంతాన్ని 2 నాలుకల ధోరణితోనే అదే రకంగానే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో ఒక విధానం, తెలంగాణలో ఎమ్మెల్యేలని ఫిరాయింపుని ప్రోత్సహించి తీసుకుంటే ఒక రకమైనటువంటి విమర్శ. అదే తను చేస్తే అది న్యాయబద్ధంగాను చట్టబద్ధంగాను లేకపోతే వాళ్ళందరూ వాళ్ళు అభివృద్ధి కాంక్షించి వచ్చినట్టుగాను స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కండువాలు కప్పి
దగ్గరుండేలా ఆహ్వానించినటువంటి పరిస్థితి చూస్తే చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఈ క్రమంలో అసలు ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దాం అనేటువంటి ధోరణి ఏదైతే జరుగుతూ ఉందో దీనికి ఖచ్చితంగా గవర్నర్ గారు నిజంగానే ఆయన అటువంటి నిర్ణయం తీసుకుంటే, ఎవరైతే పార్టీ ఫిరాయించి ఇచ్చి వాళ్ళకి మేము క్యాబినెట్లో చోటు కల్పించడం కరెక్ట్ కాదు, ఇది నైతికత కాదు, చట్టబద్ధత అనేటువంటి విషయం పక్కనున్నా ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు కనుక ఖచ్చితంగా వాళ్ళు మరి మళ్ళీ తిరిగి గెలుపొంది ప్రజా దీంట్లో చూస్తే బాగుంటుందనేటువంటి ఒక సూచన మేరకు చేసినా కూడా ఆయన చాలా మంచి పరిణామంగానే గవర్నర్కి మంచి పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. అది జరగాలనే కోరుకుంటా ఉన్నాను. నిన్న చూసాం మనం, ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే అక్కడ జరిగినటువంటి ఒక దౌర్జన్యపూరితం, ఒక దుర్మార్గంగా ఏ రకంగా అధికారులని మిస్యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో చూసాం. తప్పుడు కేసులు పెట్టడం ఏంటండి? ఎవరైనా వెళ్ళారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి పూర్వపరాలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. దాన్ని తిరిగి మరి అక్కడ బాధ్యతలకి చెప్పి పర్వాలేదనేటువంటి ఒక భరోసా కలిగించాల్సినటువంటి బాధ్యతలో ఆయన కొన్ని విషయాలు అడిగితే వాటి మేము చెప్పము అనేటువంటి ధోరణి ఏ కలెక్టర్కి ఎక్కడుందండి హక్కు? చెప్పాల్సినటువంటి బాధ్యత ఏ ప్రజాప్రతినిధి అడిగినా సరే వాళ్ళు వివరాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద లేదా? ఆ క్రమంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి. నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేశారు నాకు, చెప్తున్నారు అక్కడ ఐఏఎస్ కమిషనర్ ఉంటారు కదా, విజయవాడకి పెద్ద కమిషనర్ ఉంటారు కదా, 2-3 టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళి బండబూతులు ఇచ్చారంట. కేసు లేదు, ఏమీ లేదంట, పెద్ద ధర్నాలు చేశారంట. అక్కడ పెద్ద పేపర్లో వార్తలు. విచిత్రం ఏంటంటే వనదాక్షి కేసులో డైరెక్ట్ గా వీళ్ళు ఈ కలెక్టర్ పట్టించుకోలేదంటే ఎవరు పట్టించుకోలేదంట. అసలు ఏంటంటే అధికారులు కూడా చాలా విస్మయం చెందాల్సి వస్తుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి భాష కానీ, చంద్రబాబు నాయుడు గారి ధోరణిని బట్టి కింద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ అధికారులతో ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తే మరి చాలా బాధపడుతూ ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నటువంటి అధికారులు ఈరోజు సంఘాల ద్వారా ప్రతిపక్షాలని తెలుగుదేశం నాయకుల్లాగా మీరు కూడా స్ట్రాటజిక్ గా ఉండాలి ఇటువంటి విషయాల్లో. మీకు మీద వీళ్ళు ఎట్లా ఉంటారనేది కూడా ఆలోచించుకుని మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది అంటే మనం ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నిర్వర్తించేటువంటి క్రమంలో ఒక ప్రజాప్రతినిధిగా ఆయన అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు దానికి బాధ్యత కలిగినటువంటి అధికారం 29 మంది చనిపోతే పుష్కరాల్లో కేసు పెట్టకపోతే ఒక ఏస్ అడగలేదు, ఒక ఏ సంఘం అడగలేదు. ఈయన ఏం అనకుండానే లేదు జనరల్ గా మాట్లాడిన దాని మీద కేసు పెట్టారు. ఈయన మాట్లాడటం కరెక్టా కాదా తర్వాత సంగతి. అది కేసు పెట్టాల్సినంత ప్రమాదం ఏమొచ్చింది? కేసు పెట్టి అంటే అసలు అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా కేసు పెడతారు, అపోజిషన్ వాళ్ళు ఏం మాట్లాడిపోయినా అధికార పార్టీ వాళ్ళైతే ఏమైనా కేసు పెట్టరు, అపోజిషన్ వాళ్ళు ఏం మాట్లాడినా కేసు పెడతారు. ఇది ఇవాళ ప్రభుత్వం ఒక ధోరణి కనపడుతోంది. వీళ్ళ ద్వారా ఈ చర్యల ద్వారా ప్రభుత్వ ధోరణి ఏంటనేది, ప్రభుత్వ ఆలోచన ఏంటనేది అధికారులు జరిగితే ఆయన ఏం చేయగలిగారు? జగన్ గారి మీద అయితే కేసులు కూడా పెట్టేయగలుగుతున్నారు. అది ఆ తేడా మీరు గమనించాలి కదా. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వటాన్ని స్వాగతిస్తారా, ఏం చేస్తారు? కేసీఆర్ గారు మొట్టమొదటగా మీ సాక్షి టీవీ 8వ సంవత్సరం నుంచి 9వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు మీ సాక్షి టీవీ వారికి భవిష్యత్తులో ఇంకా మంచిగా నిష్పక్షపాతమైన వార్తలు అందించాలని నేను కోరుకుంటున్నాను. రెండోది, కృష్ణారావు గారు చెప్పారు నైతికత, చట్టం. నైతికతగా ఆధారంగా మనం ఆలోచించినప్పుడు ఎవరికి కూడా ఫిరాయించిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. చట్టం ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి ఎవరిని ఆయన మంత్రివర్గంలో ఉండాలా, ఎవరిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాలనేది ఆయన ప్రెరోగేటివ్, ఆయన యొక్క విచక్షణ, ఆయనకు హక్కు ఉంది. ముఖ్యమంత్రి ఒకసారి ప్రమాణ స్వీకారానికి మంత్రుల లిస్టు పంపించిన తర్వాత ఒకసారి గవర్నర్ అయితే తిరిగి పంపించవచ్చు, కానీ రెండవసారి కూడా పంపించిన తర్వాత గవర్నర్కి వేరే మార్గం లేదు, వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు తెలుసు కేంద్రంలో యూనియన్ క్యాబినెట్ ఒక తీర్మానం చేసి లేదా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతికి పంపించిన తర్వాత ఒకవేళ రాష్ట్రపతికి ఇష్టం లేకపోయినా రెండవసారి తిరిగి మళ్ళీ క్యాబినెట్కి పంపిస్తే మళ్ళీ రెండవసారి కూడా అదే ఆర్డినెన్స్ రాష్ట్రపతి గారికి పంపిస్తే రాష్ట్రపతి గారికి వేరే మార్గం లేదు, దాన్ని ఆమోదించాల్సిన తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఈ ఫిరాయింపుదారుల్ని మంత్రివర్గంలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమో అది ముఖ్యమంత్రి ఆలోచించాలా. రెండోది, చట్టం కూడా చేయాల్సిన అవసరం ఉంది.
అప్పటికప్పుడు పార్టీ మారి అధికార ప్రభుత్వ పార్టీలో చేరిన వెంటనే వాళ్ళ మంత్రులు చేయడం అనేది అందరూ కూడా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా లోతుగా ఆలోచించి చట్ట సవరణ జరగాలని నేను కోరుకుంటున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాను. ఈ రోజు ఇంకా 2 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. 2 సంవత్సరాల్లో మీరు ఫిరాయింపుదారులు వచ్చిన వాళ్ళని మంత్రులు చేయడం ఎంతవరకు సమంజసం? ముఖ్యమంత్రి గారు నైతిక విలువల గురించి కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు విచక్షణ ఉన్నప్పటికీ కూడా ఆ విచక్షణని ఎంతవరకు ఏ విధంగా అంటే ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చేసరికి వాళ్ళకి ఇది వస్తుంది ప్యాకేజ్ లో ఒక పార్ట్. అదే తలసాని శ్రీనివాస్ గారు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో భూమా నాగిరెడ్డి గారు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, కేసీఆర్ గారు, మనం అనేక సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నాం. చాలా కేంద్రంలో కూడా పార్టీ మారి వచ్చిన వాళ్ళని మంత్రులు చేసుకున్న సంఘటనలు గత చరిత్రలో 70 సంవత్సరాల చరిత్రలో మనం చూస్తున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ విషయాన్ని చాలా లోతుగా ఆలోచించాలా. ఫిరాయింపుదారుల చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చి ఫిరాయించిన వాళ్ళని మంత్రివర్గంలో చేరకుండా చట్టంలో కూడా మార్పు తీసుకొస్తే తప్ప, చట్ట సవరణ తీసుకొస్తే తప్ప ఇది జరగదు. ముఖ్యమంత్రి గారికి ఆయన ప్రెరోగేటివ్, ఎవరు ఆయన మంత్రివర్గంలో గవర్నరు. ఈ రోజు మనం వార్తలు చూస్తున్నాం, గవర్నర్ దాని మీద నిరసన వ్యక్తం చేశారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. గవర్నర్ గారు అయితే బయటకు వచ్చి ఏమి చెప్పిన సందర్భం లేదు. నేను ఈ కూడా మంత్రివర్గంలో చేర్చుకుని చెప్పరు కదా, కానీ వస్తుంటే వార్తలు సమాచారం వస్తుంటుంది కదా. ఏది ఏమైనా నైతిక విలువలను ఆధారంగా చేసుకున్నప్పుడు ఫిరాయింపు దాన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడం సమంజసం అని నేను అనుకోవడం లేదు. నాగభూషణ్ రావు గారు విశాఖపట్నం నుంచి. నాగభూషణ్ రావు నమస్కారం, మాట్లాడండి. నాగభూషణ్ రావు గారు మాట్లాడండి. హలో, రైట్, ఓకే. జగన్ ప్రసాద్ గారు. సార్, ఫస్ట్ విషయం, గతంలో 2 నెలల కిందనే చంద్రబాబుకి గవర్నర్ గారు చెప్పిండ్రు, ఈ డిఫెక్టర్స్ని ఎవరైనా మంత్రివర్గం లిస్టులో పంపొద్దు, నేను ప్రమాణ స్వీకారం చేయించాలని ఖచ్చితంగా చెప్పిండు. ధైర్యంగా అట్లా చేయగలుగుతారా? నేను చెప్తానండి, చేయగలుగుతాను. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఎమ్మెల్సీ నామినేషన్ గవర్నర్ రిఫ్యూజ్ చేస్తే వీళ్ళు విత్డ్రా చేసుకుంటారు. మీకు గుర్తుందంటే ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో పంపితే ఒకసారి విత్డ్రా చేసుకున్నారు. ఆయన పేరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ టైం లోపల పంపితే రిఫ్యూజ్ చేసిండ్రు. చంద్రశేఖర్ రావు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన పేరేది ఒక ఈ బోర్డ్స్ క్లబ్ సరే సార్, మనకు అందరికీ తెలిసింది ఏంటంటే చంద్రశేఖరరావు గారు మైనార్టీ నామినేటెడ్ కోటాలో ఒక అతను రికమెండ్ చేస్తే అప్పుడు ఆయన ఫైల్ పంపాడు, ఈయనే కదా ఈ రికమెండెడ్ బై సమ్ అదర్ పార్టీస్, నువ్వు చూసుకో, అది పొరపాటు అయ్యి గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ పేరు విషయంలో కూడా ప్రాబ్లం వచ్చింది. సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన్ని ప్రమాణ స్వీకారం చేయించలే. తర్వాత ఆమె ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పోయి మళ్ళీ ఒక పెద్ద లెటర్ తయారు చేసుకొని ప్రణబ్ ముఖర్జీని కూడా మీరు ప్రమాణ స్వీకారం చేయమంటే అప్పుడు ప్రమాణ స్వీకారం చేయొచ్చు. అంత సంజీవ్ రెడ్డి స్పాంటేనియస్గా చెప్పేసి ఇట్ కెనాట్ బి డన్ అని రాష్ట్రపతి. ఇక్కడ కూడా ఎందుకు తీసుకోకూడదు, నైతికమా అనైతికమా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెక్టర్ ఆయన ఏం చెప్పిండు, రాజీనామా చేయడమే కాదు, రాజీనామా యాక్సెప్ట్ కావాలా. తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసులో ఏమైందంటే, నేను రాజీనామా చేసినట్టు రాజీనామా పత్రం గవర్నర్ పంపేసరికి రాజీనామా చేసింది కదా అనుకున్నాడు. సరే, అందులో ఏమన్నా మోసం ఉండొచ్చు, ఉండకపోవచ్చు మనకు తెలియదు. అయితే అటువంటి రావద్దని ఉద్దేశం ఇదివరకే చెప్పాను. ఇప్పుడు కూడా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ గారు చేస్తారని మేమైతే అనుకుంటా. ఒక నైతికమా చట్టపరమా ఏదైనా కూడా రిఫ్యూజ్ చేసే అధికారం ఉంది, రిఫ్యూజ్ అయింది. తర్వాత ఏదైతే రిఫ్యూజ్ చేసే అధికారం ఖచ్చితంగా రిఫ్యూజ్ చేస్తారు. ఇంకొక పాయింట్, సరే ఎవరి అభిప్రాయం అందులో ఇంకోటి, ఈ నోటు కేసులో హైదరాబాద్ సిటీలో మన విభజన చట్ట ప్రకారం సెక్షన్ 8 అమల్లో ఉంది. ఉన్నది, అమల్లో ఉంది ఇప్పుడు కూడా. అయితే గవర్నర్ గారు అధికారికంగా చారుసిన్హా దగ్గర నుంచి ఛార్జ్షీట్ తెప్పించుకోవచ్చు. ఆమె ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, గవర్నర్కి ఫుల్ అధికారాలు ఉన్నాయి, దాని విషయం ఏం అనుమానం లేదు. సరే, ట్రాన్స్ఫర్ ఎందుకు చేసిండ్రా? ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరైతే రిటైర్ అయినటువంటి డీజీ గారు రిటైర్ అయినాక కూడా 2.5 గంటలు ఏసీబీ హెడ్ క్వార్టర్లో కూర్చొని ఏకకాన్ గారు 2.5 గంటలు సమీక్ష చేశారు. ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే, ఆ 2.5 గంటల సమీక్షలో చారుసిన్హా గారు కోఆపరేట్ చేయలేదని కంప్లైంట్ చేశాడు. నాకు కోఆపరేట్ చేయలేదు ఆమంటది. నేను లిటరల్లీ డీజీని, నా ఆఫీస్కి వచ్చి అనాథరైజ్డ్ పర్సన్ వచ్చి సమీక్ష చేయడం ఎట్లా రైట్ అయింది?
గతంలో కూడా జాలసీనా గారు గత ప్రభుత్వంలో కూడా ఎస్పీ ఉన్నప్పుడు కూడా అన్లాఫుల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు ఆమె రిఫ్యూజ్ చేసింది. ఇలా కొత్తగా ఏం చేయలేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్, అందులో ఏం అనుమానం లేదు. ఓకే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్స్కి కొద్దిగా ఇన్కన్వీనియన్స్ కలుగుతుంది. ఓకే. కలిగినప్పుడు వాళ్ళకు ఉన్న ఆయుధం ఏంటి, ట్రాన్స్ఫర్ చేయటం. ఆ విధంగా ట్రాన్స్ఫర్ చేసిన తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసింది. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గవర్నర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అసలు వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా గవర్నమెంట్కి కంప్లైంట్ చేసింది. నోటుకు కోట్ల కేసులో ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు, మీ దగ్గర నుంచి కూడా డైరెక్షన్ లేకపోతే ఎట్లా అంటే అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ దట్ కేసు అని వాళ్ళు కూడా అడిగితే ఈయన వాళ్ళు ఎందుకు అడుగుతారని రాజీ చేసింది వాళ్ళని. అయినా కూడా ఏ రోజుకి ఆ రోజే ఉంటుంది సార్, ఏ రోజుకి ఆ రోజు ఉంటుందా? అవి తీసుకపోయినా ఇంకోటి ఏంటంటే అసలు అటార్నీ సమాచారం ఉన్నట్టే చెబుతున్నారు వాళ్ళు. సార్ అటార్నీ జనరల్ కలిసింది ఆయన, ఓకే. మన హోమ్ మినిస్టర్ కలిసిండు, ప్రైమ్ మినిస్టర్ కలిసిండు, రాష్ట్రపతిని కలిసి ఇంతమందిని కలిసి పర్టికులర్ గా ఈ విషయాన్ని అగ్రివేట్ చేద్దామనే ఇంటెన్షన్ ఢిల్లీ వాళ్ళకు ఉంది కాబట్టి గవర్నర్ గారు చేసిందని నా అభిప్రాయం. ఓకే, రైట్. ఒక్క నిమిషం జీవన్ రెడ్డి గారు సమాధానం చేయడానికి ముందు నగేష్ నాగభూషణరావు గారు విశాఖపట్నం నుంచి. నాగభూషణరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. హలో, నమస్తే సార్, కేశవ్ గారు. మాట్లాడండి ప్లీజ్, మీరేమంటారు? మాట్లాడాలా? హలో, మీ చర్చలో పాల్గొనండి, మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన చాలా తీవ్ర స్థాయి చెందుతుంది సార్. తీవ్ర స్థాయికి చేరుతోందా? అవునండి. నైతిక విలువలకు తిరోధకాలు ఇచ్చారండి. ఓకే. ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించారండి. ఓకే. ప్రభుత్వం అనేది ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ జవాబుదారితనంగా ఉండాలండి. అవును, కరెక్ట్. అది కాకుండా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం సరికాదు సార్. అవును, కరెక్టే. చంద్రబాబు నాయుడు గారు ఒక మాఫియా చట్టంలో ఇరుక్కున్నారేమో అని అనుమానం వస్తుంది. అనుమానంగా ఉందా? రైట్. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ సంగతి చూస్తానని చాలా మంది పోలీస్ ఆఫీసర్లు వాళ్ళని బెదిరించిన సందర్భం చాలా. రైట్. ఓకే, సరే. జరుగుతూ ఉంటే రాజకీయాలు అట్లా అయిపోయినాయి, మనం ఏం చేస్తాం. కానీ రామ్మోహన్ గారు కడప నుంచి. రామ్మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్, అక్కడ ఉండే పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. సార్, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అనైతికంగా పరిపాలన చేస్తుంది సార్. అనైతికమా? ఎట్లా? అవును సార్, చట్టాన్ని గౌరవించడం లేదు సార్, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు సార్. ఓకే, రైట్. ప్రతి ఒక్క విషయంలోనూ రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఓకే నిర్ణయాలు తీసుకుంటారు సార్. రైట్. ఓకే, ధన్యవాదాలు. రైట్. జీవన్ రెడ్డి గారు చెప్పండి, ఏం చారు సిన్హా బదిలీ వెనక ఇంత కథ ఉందని ఆయన చెబుతా ఉన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు ఏ అధికారిని బదిలీ చేసినా కానీ పరిపాలన ప్రక్రియలో భాగంగా ఇలా అధికారుల బదులు, ఐఏఎస్ల బదులు, ఏసీబీ డైరెక్టర్ల బదులు అనేది కొత్తగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కదిలించారని వినాలి సార్. అనేక బదిలీలు జరుగుతాయి సార్. ఈ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 33 నెలల్లో 100 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ట్రాన్స్ఫర్లు అయ్యారు. ప్రతి ట్రాన్స్ఫర్ వెనుక ఏదో భాగవతం ఉంది, ముఖ్యమంత్రి గారికి వినలేదని ఇంకోటి ఉన్నదని. ఇది పరిపాలన ప్రక్రియలో భాగంగా మాత్రమే జరుగుతుంది. ఇంకోటి, సమైక్య రాష్ట్రం తర్వాత 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గారు ఉన్నారు. సెక్షన్ 8 ప్రకారం ఆయన ఈ 2 రాష్ట్రాల్లో పోలీసు శాంతి భద్రతల విషయంతో పాటు అనేక అంశాలను నేరుగా డైరెక్ట్గా తెప్పించుకోవచ్చు. సాక్షిలో వచ్చిన లీకు, ఇతర పేపర్లు రాకపోవడము, ఈ మాకు సమాచారం ఉందని చెప్పి సాక్షిలో రావడము, మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మేమేమంటామంటే ఒకవేళ ఆయనకి ఛార్జ్ షీట్తో అవసరంగా ఉన్నా అనుకుంటే అఫీషియల్గా తెప్పించుకోవచ్చు, తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి. ఒకటి. రెండో విషయం, ఛార్జ్ షీట్ అనేది కోర్టులకు సంబంధించిన విషయం. పోలీసు ఏసీబీ అధికారం గవర్నర్కు ఉంది, దాంట్లో కొత్త ఏముందండి? గవర్నర్ తెప్పించుకున్నందుకు, గవర్నర్ ఇచ్చినందుకు మేము బదిలీ చేసినామన్న మాట మాత్రం పూర్తిగా అవాస్తవం. అట్లాంటి అవసరం ముఖ్యమంత్రి గారు ట్రాపులకి ఇబ్బంది పడి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేశారంట. ఇప్పుడు ఒక చారు సిన్హా గారే బదిలీ అయ్యారు సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 బదిలీలు అయినాయి సార్. ఇప్పటికి ఐఏఎస్, ఐపీఎస్ 150 మంది సార్. ప్రభుత్వ ప్రక్రియలో భాగంగా, పరిపాలన ప్రక్రియలో భాగంగా మాత్రమే చారు సిన్హా బదిలీ జరిగింది. శ్రీనివాస్ యాదవ్ ఇచ్చినట్లు అక్కడ చంద్రబాబు గారు నైతిక గురించి, చట్టం గురించి పెద్దలు జానకిరామన్ గారు, మా కృష్ణారావు గారు, అటువైపు నుంచి ప్రజలు మాట్లాడుతూ ఉన్నాం. మేమేమంటామంటే, పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చినప్పటి నుంచి 1993 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా కొన్ని 100 మంది కేంద్రంలో
రాష్ట్రాల్లో అనేక మంది పార్టీ ఫిరాయింపులు జరిగినాయి. ఈయన కొత్త కాదు, ఏదో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అటుపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ఉన్న తర్వాత పార్టీ ఫిరాయింపులు జరగడం కొత్తగా ఇదే నూతనంగా వచ్చింది అనే మాట అవాస్తవం. ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపుల చట్టం పుట్టినప్పటి నుంచి వందల మంది ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించారు. వందల మంది సార్. బీజేపీ మొన్న కేంద్రంలో బీజేపీ పార్టీ, కేంద్రంలో రూలింగ్ లో బీజేపీ పార్టీ అనేక మందిని చేర్చుకున్నారు సార్. అటుపక్క ఆంధ్రప్రదేశ్ లో సార్, ఇటుపక్క ఈ రాష్ట్రంలో సార్. సార్ ఇప్పుడు మనమే మార్గదర్శకులు ఏమంటారు సార్? వినండి సార్, ఇది కొత్త కాదు, ఇది కర్త కర్మక్రియ. ఈ పార్టీలు కావు, ఈ ముఖ్యమంత్రులు గారు పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి ఇప్పటి వరకు అనేక మంది ఫిరాయించారు. నంబర్ 1. నంబర్ 2 సార్, పార్టీ ఫిరాయించారు సార్. పార్టీ ఫిరాయిస్తే రాజీనామాలు పంపారు. రాజీనామా ఏమైపోయింది? మన జ్యూడిక్షన్ కాదు కొమ్మినేని గారు, జ్యూడిక్షన్ కాదు, కృష్ణారావు గారు జ్యూడిక్షన్ కాదు. ప్రశ్నించే అధికారం కూడా ప్రశ్నించండి, విమర్శించండి, నిలదీయండి. అది స్పీకర్ జ్యూడిక్షన్ కానీ హైకోర్టులో సుప్రీంకోర్టులో తేలితే గానీ తేలేది కాదు. కాబట్టి జ్యూడిక్షన్ కాదు. ఒకవేళ డిస్క్వాలిఫై చేసిరనుకో, రాజీనామా చేశారో లేదో రాజీనామాను ఆమోదం చేయాలా? సార్ అతను మళ్ళీ తెలుగుదేశం పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు విలీనం అయిపోయినట్టుగా బులెటిన్ ఇచ్చాడు కదా. విలీనం అయింది కదా మరి, అందులో తలసాని కూడా ఉన్నాడు కదా. మెజార్టీ సభ్యులు సార్ పార్టీ ఆ రోజు మంత్రి పదవి చట్టం ప్రకారం పార్టీలో మెజార్టీ సభ్యులు పార్టీ ఫిరాయించిన పార్టీ మారిపోతారు. ఎక్కడుంది అది చట్టం? నువ్వు తమరు హైకోర్టు జడ్జి కదా, హైకోర్టులో అడ్వకేట్ కదా. అది పూర్తిగా స్పీకర్ గారి జ్యూడిక్షన్, కృష్ణారావు గారు. మన జ్యూడిక్షన్ కాదు. మేము మాట్లాడుకుంటే రాజీనామా ఆమోదం కాదు, మళ్ళీ ఎలక్షన్లు కావు, మంత్రి ఇవ్వాలి. రాజీనామా చేస్తాడు ఆ రోజు అనౌన్స్ చేశాడో లేదా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాజీనామా ఏమైపోయింది? అనౌన్స్ చేసిన పత్రం ఏదైతే ఉందో దాన్ని ఆమోదం పొందవలసిన అవసరం ఉంది సార్. తర్వాత ఇక్కడ మంత్రి పదవి ఇస్తే తప్పైతే సార్. మేమేముండో అది చట్టం పరిధిలో సార్. చట్టం చట్టం మాకు చుట్టం కాదు కదా. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తా ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు పార్టీలు. చంద్రబాబు గారికి సలహా ఏం చెప్పండి? మేమేమంటలేదు సార్. మేము అది నైతికతన అనైతికత గురించి మాట్లాడతలేదు. అది చట్టం యొక్క పని అంటున్నాం. మరి మీ మీద టీడీపీ ఆయన అన్నాడు కదా, పశువులు కొన్నట్టు అంటున్నారు. మీరు సంతలో పశువుల కింద ఎమ్మెల్యేలని అన్నాడా లేదా చంద్రబాబు గారు? మీరు అప్పుడు సంతలో పశువులు అయ్యారా లేదా? అట్లా 2007లో మా పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు పశువులను కొన్నట్టు కొన్నది. కానీ మేము పశువులను కొన్నట్టు కొనలేదు సార్. ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్ పంపిస్తా ఉన్నారు, అభివృద్ధిని చూసి పంపిస్తా ఉన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందని చెప్పారు సార్. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 212 జీవోలు ఇష్యూ చేసి ఇప్పటికీ మేనిఫెస్టోలో ఉన్న 99 తీసుకొచ్చారు. కాబట్టి కృష్ణారావు గారికి, కొమ్మినేని గారికి బాగా మాట్లాడతారు. కాకపోతే మళ్ళీ కొన్నారు మీరు. అదే మీరు చెప్పేది. ఆవుకథలాగా మీకు అనిపిస్తే మేమేం అనుకోలేదు. అభివృద్ధి చేయలేని పరిస్థితి సార్. మేము చేస్తున్న పనులను ఇట్లా చెప్తాం సార్. మేము ఏవైతే అమలు ప్రజా సంక్షేమం చెప్తుంటారు, నిధులు నియామకాలు ఎట్లయితే తీసుకొస్తా ఉన్నామో వాటితో పాటు ప్రజా సంక్షేమం, కుల వృత్తులు, చేతి వృత్తులకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి. సార్ 30 సంవత్సరాలు ఆరోగ్యంలో ఉన్నది రోజులో గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చే పథకాల అవకాశం ఎట్లయితే వాస్తవం ఉంటే చెప్పండి. జీవో అమల్లోకి తీసుకురాకపోతే అవాస్తవం చెప్పండి, ప్రశ్నించండి, విమర్శించండి. చేసిన పనులను చెప్పుకుంటే మీరు ఆమోదించాలి సార్. ఊరుకుంటారా మమ్మల్ని మీరు? మధుసూదన్ రావు గారు కాకినాడ. ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. మధుసూదన్ రావు గారు కాకినాడ నుంచి. మధుసూదన్ రావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ప్రధానంగా 3 విషయాలు సార్. చెప్పండి. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణారావు గారు చాలా చక్కగా చెప్పారు. ఒకటి సార్ రాజ్యాంగంలో పార్టీ ఫిరాయించిన వ్యక్తిని ఆయన శాసనసభ్యునిగా అనర్హత వేటు వేసే అధికారం రాజ్యాంగం స్పీకర్ కు కట్టబెట్టింది. అది చట్టంలోనే ఉంది. అట్లాంటప్పుడు గవర్నరు నైతికతతో పాటు చట్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికైనప్పుడు ఫలానా పార్టీ నుంచి ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం అతనికి
ధృవీకరణ ఇస్తుంది. అవును ఆయన వైఎస్ఆర్సీపీనా కాంగ్రెస్ టీడీపీ అన్నది ఏ పార్టీ అయినా కానీ. అట్లాంటప్పుడు గవర్నర్ ఒక జాబితా వచ్చినప్పుడు ఆ జాబితాలో ఉన్న ఎమ్మెల్యే ఏ పార్టీ వాడని తెలుసుకునే అధికారము, నిర్వహించే అధికారం చట్టం ప్రకారం గవర్నర్ ఉందని నా ఉద్దేశం సార్. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ పార్టీ ఫిరాయించినప్పుడు నా చట్టం ప్రకారం కూడా అతను అనర్హత గురవుతాడు. అవును కాబట్టి నిలుపుదల చేసే అధికారం గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో ఉంటాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ రోజు ముందు ఉదయము పత్రికా సమావేశం నిర్వహించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ఆ రాజీనామా పత్రాన్ని పత్రికలకు విడుదల చేసిన సంగతి గవర్నర్ తెలుసు, కానీ ఆమోదించారు. దీన్ని గవర్నర్ తెలియదు కదా సార్. అక్కడ గవర్నర్ తప్పుపట్టడానికి లేదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందన్న ఉద్దేశంతో గవర్నర్ ఈ రకంగా చెప్పుకుంటారని నా అనుమానం సార్. గవర్నర్ చాలా మంచి నిర్ణయం సార్. చాలా చక్కటి అభిప్రాయం. మసూన్ గారు మీరు మీ అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, వ్యతిరేకించవచ్చు, కానీ మీరు చర్చలో పాల్గొన్న తీరు బాగుంది. ఇలా అర్థవంతంగా చర్చలో పాల్గొంటే బాగుంటుంది. చాలా మంచిగా మాట్లాడారు మసూన్ గారు, మీకు అభినందనలు. ఒక్క నిమిషం. వెంకన్న గారు హైదరాబాద్ నుంచి. వెంకన్న గారు. హలో. వెంకట్ గారు. సారీ. నమస్కారం అండి అందరికీ. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా అన్నది చట్టం అండి, దేశానికి చట్టం అండి, ఒక పార్లమెంట్ పాస్ చేసినటువంటి లా అండి. వీళ్ళ మీద ఆల్రెడీ మీ యొక్క ఏ పార్టీ నుంచి అయితే వీళ్ళు డిఫెక్ట్ చేశారో వాళ్ళు ఒక అప్లికేషన్ స్పీకర్ కి ఇచ్చి ఉన్నారు. అవును. ఈ రాజ్యాంగానికి పర్టికులర్ గా సిటిజన్ గా గవర్నర్ కి ఉన్నటువంటి విజ్డమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్. చట్టాలు గిట్టాలు పక్కన పెట్టినా గానీ ఒక విజ్డమ్ అన్నది ఇంపార్టెంట్ గవర్నర్ కి. గవర్నర్ గారు ఎప్పుడైతే ఇది చట్టానికి వ్యతిరేకమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని ఈయన ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ లిస్ట్ లో ఇంక్లూడ్ చేశాడో, it is not a prerogative of the chief minister to bring some damn Dick and Harry and recommend for ministry. ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందండి. రేపటి నుంచి ప్రతివాడు ఎలక్షన్ లో నిలబడక్కర్లేదండి. డబ్బులు ఇచ్చి చంద్రబాబు గారు ఎమ్మెల్సీ రికమెండేషన్ లాగా డబ్బులు తెచ్చుకుని మినిస్టర్ అవుతావు అంటాడు. అసలు అట్రాసిటీస్ అన్నవి ఆంధ్రప్రదేశ్ లో హారిబుల్ గా అట్రాసిటీస్ ఉన్నాయండి. ఇట్ ఈస్ వెరీ సాడ్ టు మేక్ దిస్ కామెంట్ అండి. దిగజారినటువంటి రాజకీయ నాయకుడిని ఎవ్వరూ చూడమండి మనం. రైట్. ఓకే. ధన్యవాదాలు వెంకట్ గారు. ఇక ఆంజనేయుడు గారు మాట్లాడండి. ఆంజనేయుడు గారు. కేసర్ గారు, జీవన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఎవరిని కూడా ఫిరాయింపుదారులు మంత్రులుగా చేసిన చరిత్ర ఇప్పటికీ లేదు. మొత్తం గవర్నమెంట్ పార్టీ ఫిరాయించి వస్తే వాళ్ళందరినీ కూడా తిరిగి ఎంపిక కండి, మీరు మీ సభ్యత్వానికి రాజీనామా చేసి వస్తే నేను మళ్ళా ప్రభుత్వంలో తీసుకుంటానని చెప్పారు. అట్లా రాజీనామా గెలిచి వచ్చిన ఇవి ఓడిపోయారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు. అది మీరు మన చరిత్రను ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అరుణాచల్ ప్రదేశ్ కదేంది మరి? అరుణాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ లో కానీ ఆ రాష్ట్రాల్లో రాజ్యాంగం ఉన్నారు సార్. అభ్యంతరం ఉన్నారు సార్. సంతలో మేకలు ఉన్నట్టు గారు మీరు సంతనే కొనేశారు సార్. ఆ పార్టీ చీలకు వచ్చి బీజేపీకి మద్దతు ఇస్తా అన్నప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. బీజేపీ ఎప్పుడూ కూడా ఫిరాయింపుదారులు తీసుకొచ్చి ప్రభుత్వంలో గోర్తలు పెట్టే చరిత్ర లేదు. మామూలుగా అయితే అట్లాగే అనుకునేవాళ్ళం అండి. ఫిరాయింపులు చిన్న రాష్ట్రాల్లో ఫిరాయింపులు ఒకరిద్దరిని కొంటే సంత మూకుమ్మడిగా కొనేస్తున్నారండి. 30 మంది ఎమ్మెల్యేలు, 50 మంది ఎమ్మెల్యేలు ఈ విధంగా కానీ అరుణాచల్ ప్రదేశ్ లో కానీ. వచ్చిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మళ్ళా తిరిగి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్ గారు మొత్తం క్యాబినెట్ చట్టం లేదు మార్చారు. మీరు కూడా మార్చారు. కాదు, చట్టం లేని రోజుల్లో కాంగ్రెస్ అప్లై చేస్తే చట్టం ఉన్నా కూడా మీరు చేయగలిగారు. అది తేడా. ఆంజనేయుడు గారు ఒక్క నిమిషం అండి. అడగండి. మీరు డిఫెక్షన్ కి యాంటీ డిఫెక్షన్ ఉన్నదాన్ని మీరు ఒప్పుకోరు. మీ పార్టీ అంత హైయెస్ట్ మోరల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి.
మీరు కోయిలేషన్ గవర్నమెంట్ చంద్రబాబుతో ఉన్నప్పుడు అక్కడ డిఫెక్షన్ జరిగితే మీ పార్టీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈ డిఫెక్షన్ నువ్వు తీసుకున్న ఎమ్మెల్యే కాబట్టి నీ క్యాబినెట్ లో మేము ఉన్నామని బయటకు వచ్చిందా? ఎందుకు వస్తారు లేదా వాళ్ళ ఢిల్లీలో ఉన్న క్యాబినెట్ తీసేసిందా? ఏ పాలసీ హైయెస్ట్ మోరల్ ప్రిన్సిపల్స్ కదా, దేవదూతలు కదా మీ నాయకుడు. మీ నాయకుడు దేవదూత కదా. జీవన్ రెడ్డి గారు చెప్పారు అరుణాచల్ ప్రదేశ్ మొత్తం సంతర్గం అన్నట్టు కొనేశారని. మంత్రులు చేశారు. 60 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మాట్లాడతానంటే మేము డెమోక్రసీని కాపాడబట్టే మాట్లాడతాం. రైట్, ఓకే. కానీ ఈ విషయంలో జీవన్ రెడ్డి గారు చెప్పింది ఆసక్తికరంగా ఉంది. ఆంజనేయ రెడ్డి గారు నిజమే భజనలప్పుడు అప్పుడు ఇంకా ఫిరాయింపుల చట్టం రాకముందు కాంగ్రెస్ పార్టీలోకి మారిన మాట వాస్తవం, దాంట్లో ఏం సందేహం లేదు. అప్పుడు అంతా విమర్శకు గురైంది. అయితే ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత కూడా బీజేపీ ఏకంగా సంతలో కొన్నట్టు కొనేసింది అనేది వారి వాదన. అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన తీరు చూస్తే నిజంగానే జీవన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య కరెక్ట్ అనిపిస్తుంది కదా. ఓకే, జీవన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాలి. ఏంటది? అసోసియేషన్ చెప్పాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళు మరి విపరీతంగా విమర్శించారు ఆ రోజు శ్రీనివాస్ యాదవ్ తీసుకోవటం వాళ్ళ ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు. దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు? రేపు అక్కడ భూమా నాగిరెడ్డిని వాళ్ళని తీసుకోతుంటే మరి అంటే ఇక్కడ బంగారు తెలంగాణ సార్, అది 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు గారు తెలుసు సార్. 2 నాలుకల ధోరణి గారు సార్. ఇక్కడ ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి సిచంద్రబాబు గారిది, రేవంత్ రెడ్డి గారిది. ఆంధ్రాకి ఆంధ్ర ఉంటుంది, తెలంగాణకి తెలంగాణ ఉంటుంది. వారు 2 కళ్ళ సిద్ధాంతం సార్. మాది 2 నెలల సిద్ధాంతం లాగా. వెంకటేశ్వర నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్న ఇదిలో మామూలు బస్ యాక్సిడెంటే చూసుకున్నాం సార్. ఒక ప్రతిపక్ష నాయకుడికే వెళ్ళి పరామర్శించడానికి అవకాశం లేకోకుండా పేపర్ లాగేసుకుని అలా ఉంటే కలెక్టర్ గారే ఆయన చేతిలో నుంచి పేపర్ లాగేసుకుంటే ఇంకా మామూలుగా ఉన్న వాళ్ళకి మామూలు సామాన్య మానవుడు అసలు ఎలా చేస్తాడు చెప్పండి సార్? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చాలా అన్యాయంగా గవర్నమెంట్ లో చాలా దారుణంగా ఉంది. రైట్, ఏం చేస్తాం. రైట్, చెన్నారెడ్డి గారు కడప నుంచి. చెన్నారెడ్డి గారు అక్కడ ఉండే వాళ్ళందరికీ నమస్కారం, మాట్లాడండి. ఇండియాలో రాజ్యాంగం అనేది ఉందా లేదా మాకు అర్థం కావట్లేదా? ఓకే, మీ ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టినట్టున్నారు మధ్య. దౌర్జన్యాలు, దొమ్మీలు, లాఠీలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తా అంటే గవర్నర్ గాని రాష్ట్రపతి గాని కళ్ళు మూసుకొని నిద్రపోతారేమో. వాళ్ళు ఏం చేస్తారు భలే వాళ్ళే మీరు. రాజ్యాంగం వాళ్ళ చేతిలో ఉంది, అట్లా కాదు, అమలు చేయకుంటే ఎట్లా? రైట్, ఓకే, అట్లా ఉండదులేండి. మరి మాట్లాడాల్సి వస్తే సుప్రీంకోర్టు కూడా మీరు నిందించాలండి. ఎవరు ప్రతి వాళ్ళు కోర్టును ఎందుకు మినహాయిస్తున్నారు? భయం. మళ్ళీ సుప్రీంకోర్టు స్పీకర్కు ఉన్న అధికారాల్లో జోక్యం చేసుకోవచ్చా లేదా అని తేల్చడానికి ధర్మాసనం వేస్తా ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు వేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్లు 4% రిజర్వేషన్లది ధర్మాసనం వేస్తామని 8 ఏళ్ళు అని చెప్పి ఇంతవరకు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ లో చెప్పాలి కదా. కరెక్ట్, వాళ్ళ పని వాళ్ళు చేయరు. స్పీకర్ పని అందులో స్పష్టంగా గడువు లేదండి. అది ప్రమాదంగా మారింది. డిసిషన్ తీసుకోవాల్సిన స్పీకర్ ఆయన ఎప్పుడు డెసిషన్ తీసుకోవాలి ఫలానా తేదీ అనేది ఎక్కడ లేదు, ఆయన ఇష్టం. కనీసం సురేష్ రెడ్డి గారు చివరిలో ఒక ఏడాది ముందు 6 నెలల తీసుకున్నాడు. అప్పుడే తీసుకున్నాడు. ఇప్పుడు అసలు 4.5 సంవత్సరాలు జీవన్ రెడ్డి శాసన మండలి అనేది ఏర్పడింది 2007లో. అప్పుడే కదా ఇది జరిగింది. కాసారి జ్ఞానేశ్వరి ఆయన 2009లో కదా తీర్పు ఇచ్చింది. 2 నెలల్లో తీసుకున్నాడు. 5 ఏళ్ళు అవుతుంది సార్. మేము అట్లాగా సార్ పదవి కాలము ఎన్నికల ముందు ప్రకటించారు. ఎన్నికల ముందు స్పీకర్ ని బై దిస్ టైం ఎందుకు రోజా గారిని అట్లా మీరు అలౌ చేయండి? అలౌ కూడా చేయలేదు. రైట్, ఓకే, రైట్, ఓకే. ఇప్పుడు అవసరం ఉందని నేను భావిస్తున్నాను. చెప్పండి, ఏమిటి ముస్లింస్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు, బాగా ఏమిటి అంత విషయం ఏంటి? కొమ్మినేని గారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు సకల జనులకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ప్రతినిత్యం పనిచేస్తున్నాం. ఏ వర్గానికి కూడా తక్కువ ఎక్కువ లేదండి. దాంట్లో దేశ చరిత్రలో మీకు ఎట్లా అనిపిస్తా ఉందంటే దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఇంత ప్రాధాన్యత ఎవరు ఇవ్వట్లేదు.
మైనార్టీలు అంటే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ 42 సంవత్సరాల్లో ఈ దేశంలో వాళ్ళని వాడుకున్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్నది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్తాను. దాదాపుగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 చైర్పర్సన్లను డిక్లేర్ చేస్తే దాంట్లో 5గురికి మైనార్టీలకు ఇచ్చారు సార్. తెలంగాణలో సార్ యావత్ తెలంగాణలో యావత్ దేశం ఒక DCMS చైర్మన్ గా మా నిజామాబాద్ సార్ ముజీబుద్దీన్ని ఒక DCMS చైర్మన్ గా ఒక ముస్లిం మైనార్టీ సోర్కి ఇచ్చాం సార్. అదే విధంగా ముస్లింలకు ఎక్కడ లేని ప్రాధాన్యత గతంలో మేము ముందే చెప్పాం, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా సార్ ఇమాం మౌజంలకు పింఛన్లు కావచ్చు, ఒక ఇమాం మౌజంలకు పింఛన్లు కావచ్చు, ఇస్లామిక్ సెంటర్ దేశంలో ప్రభుత్వ నిధులతో ఇస్లామిక్ సెంటర్ ఎక్కడ నిర్మించలేదండి, ఈ రాష్ట్రంలో నిర్మించబోతా ఉన్నాం. ఎక్కడ బీజేపీ సార్ 20-25% జనాభా ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ లో ఒక్క ఎమ్మెల్యేకు ముస్లిం ఎమ్మెల్యేకు సీట్ ఇవ్వలేదు సార్. వారి యొక్క లౌకిక రాజ్యం ఇది, బీజేపీకి లౌకిక రాజ్యం, లౌకిక తత్వం, మతం బోధం అంటే ఈ రాష్ట్రంలో ఒకవైపు ఇమాం మౌజంలకు పింఛన్లు కానీ తీరు చెప్తా ఉన్నాం సార్. మైనార్టీ గురుకులాలు సార్, మీరు ఆగం సార్ 2 నిమిషాలు చెప్తాం, ఒక్క 2 నిమిషాలు సార్, ఒక్క నిమిషం. మైనార్టీ గురుకులాలు కావచ్చు సార్, రంజాన్ పండుగ అవిజ వేసి బట్టల పంపిణీ కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 2 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలు కావచ్చు, రాష్ట్రాల్లోనూ కానుకలు పంచుతున్నారు పంచాలి కదా సార్. మరి ఇది ప్రజల కోరిక. ఇక్కడ మైనార్టీలకు చేస్తా ఉన్నాం, క్రిస్టియన్లకు చేస్తా ఉన్నాం, హిందువులకు చేస్తా ఉన్నాం, సకల జనుల మొక్కులు చెల్లిస్తా ఉన్నాం. అక్కడ 5 కోట్లు ఇచ్చి వచ్చారు ఇస్తాం సార్. సార్ 5 కోట్ల 4.5 కోట్ల ప్రజలు రూపాయలు ఇస్తే ఏమైతుంది సార్? దేవుడికి ఏమంటుంటే దేశ ఏమంటున్నారు మిగతా వాళ్ళందరూ మీ జేబులో డబ్బు ఇవ్వండి, గవర్నమెంట్ డబ్బు తీసుకెళ్ళట్టు. దేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా మైనార్టీలకు మేము ప్రాధాన్యత రిజర్వేషన్ కూడా ఇచ్చి తీరుతాం, అమల్లోకి తీసుకొస్తాం. అది మా నీతి జాతి. సంక్షిప్తంగా రఘుపతి గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. మైనార్టీ సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఈరోజు అక్కడ బీజేపీ కాదు, ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కడు కూడా సీట్ ఇవ్వలేదు మా రాష్ట్రంలో. ఒక్కడు కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు. అయ్యో, ఏపీలో వైఎస్ఆర్సీపీ 5గురికి ఇచ్చింది, 5గురు గెలిచారు. ఓకే రైట్. ఓకే జానకి ప్రసాద్ వారు ఇవ్వలేదు. ఆంధ్ర ప్రాంతంలో ఒక్కరికి రాలేదు. మైనార్టీలకు ఏ విధమైన ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి ఇస్తున్నారో పక్క రాష్ట్రం చూస్తే 403 ఎమ్మెల్యేల్లో అమిత్ షా కానీ మోడీ గారు కానీ ఒకటి ఇవ్వలేకపోవడం అనేది వాళ్ళ నైజము, వాళ్ళ పార్టీ సిద్ధాంతం తెలుస్తుంది. మీరు ఒక్కసారి మాట్లాడండి, ఈ 3 సంవత్సరాల ప్రధానమంత్రి పీరియడ్ లో ప్రధానమంత్రి మైనారిటీస్కి ఎప్పుడన్నా ఇఫ్తార్ విందు ఇచ్చిందా? ఇంకో విషయం, రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇస్తే మీ మోడీ గారు ఆబ్సెంట్ అయిందా కాలేదా? అంటే మైనారిటీస్ మీద మీకు ఎంత ద్వేషం ఉంది? అంటే ఆయన వినాయక మాట అన్నాడు, మాకు ఎట్టకు మిస్సులు ఓటు వేయట్లేదు, ఎందుకు ఇవ్వాలన్నాడు. డెమోక్రసీలు అట్టగా చేయట్లేదు, ఎట్లా గుర్తుపట్టిండు? సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఉంది కదా, ఈయన చెప్పడం ప్రధానమంత్రి హోదాలో తప్పు కదా. ప్రధాని గారు చెప్పారు, వినయ్ కటియార్ చెప్పారు. ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఆ విధంగా ఉంటే వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు సార్. ఈ దేశం ఈ 70 ఏళ్ల నుంచి సమగ్రంగా ఉంది, మతం పేరుతోని కులాల పేరుతో విభజించాలనేది వాళ్ళ పాలసీ తెలుసు కదా. మహాత్మా గాంధీ దగ్గర తగ్గిందిలే. జీవన్ రెడ్డి ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడారు. కేసర్ గారు చెప్పండి. కేసర్ గారు చెప్పండి, మాట్లాడండి. ఇఫ్తార్ విందు చరిత్ర తెలిసినట్టు లేదండి. ఓకే, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గల్ఫ్ దేశాల అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ముందు ఇఫ్తార్ విందు గౌరవంగా ఇవ్వడం ప్రారంభమైంది. దాని తర్వాత అనేక రాజకీయాలు చోటు చేసుకున్నాయి. మైనారిటీ ఓట్లు సంపాదించుకోవడం కోసం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇఫ్తార్ విందు ఇవ్వడం ప్రారంభించారు. ఇఫ్తార్ విందు చరిత్ర తెలుసుకోమనండి. రెండవది, ఇఫ్తార్ విందు ఇచ్చినంత మాత్రాన్నే మొత్తం మైనారిటీలంతా అభివృద్ధి అనుకుంటే అమాయకత్వం. 24% ఒక్క టికెట్ కూడా యూపీలో ఒక్క టికెట్ ఇవ్వలేదు మీ మంత్రులే. రాజ్నాథ్ సింగ్ తెలుసా కూడా అన్నాడు, మీ హోంగారు తెలుసా కూడా అన్నది, నక్వీ గారు తెలుసా కూడా అన్నాడు, మీ అమిత్ షా కేబినెట్ మంత్రి, హోంమంత్రి, ఈ రోజు ఉత్తరప్రదేశ్ మా మంత్రులు కూడా చెప్పారు,
ముస్లిం అభ్యర్థులకి ఎమ్మెల్యేలుగా ఇచ్చుంటే బాగుండేది, ఎమ్మెల్యే అభ్యర్థులను నిలబెట్టుంటే బాగుండేది నేను కూడా అనుకుంటున్నాను. మేమేమంటున్నామంటే పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు మా మీద ఉండే దురభిప్రాయాన్ని మానుకొని మా దగ్గరికి ఉత్తరప్రదేశ్ లో జరిగిన దాన్ని ఒక ప్రెసిడెంట్ గా తీసుకొని ఈ రోజు జనక ప్రసాద్ గారు మాట్లాడిన జరిగాదు. పార్టీ యొక్క డిస్క్రిప్షన్ అది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు ఉత్తరప్రదేశ్ లో కాదు సార్, ఉత్తరప్రదేశ్ లో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు ఇవ్వని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తా ఉన్నారు. ఏ పార్టీ నిలబెట్టుకోలేకపోయారు. మైనారిటీ ఓట్ల కోసమే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల రాజకీయాలను ఆపాలని నేను కోరుకుంటున్నాను. ఆంజనేయ రెడ్డి గారు అంగీకరించినట్టు ఒప్పుకున్నట్టుగా మైనార్టీ రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. అది చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పాడు. అంటే మైనార్టీలకు ఇవ్వకూడదు అన్నట్టుగానే ఉంది. అది కానీ అది కరెక్ట్ కాదు. 403 నేను చెప్పలేదు. మీరు అన్న అర్థం అదే కదా, మైనార్టీ రాజకీయాలు మీరు పాల్పడం అన్నారు. ఎపిజ్మెంట్ అని మీరే చెప్పారు. అంటే ఇప్పుడు ఉన్న జనాభా అది కాదా ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ మీకైతే ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడైతే మీకు డిఫెన్స్ లేదు సార్. మైనారిటీ సోదరులు భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. మైనారిటీ సోదరులు మద్దతు లేకుండా గెలిచామా? మైనారిటీ ఓట్లు లేకుండా అద్భుతమైన విజయాలు సాధించాం. మైనారిటీ మద్దతు లేకుండా మేము ఎప్పుడు కూడా మైనారిటీ దేశ భవిష్యత్తును దృష్టిలో 2014 ఎన్నికల్లో 73 సీట్లు గెలవడానికి పనికొచ్చిన, లోక్సభ సీట్లు గెలవడానికి పనికొచ్చిన మైనార్టీలు అప్పుడు ముస్లింస్ కూడా వేశారు భారతీయ జనతా పార్టీ. ఇవాళ మరి పనికిరాలేదు, ఒకటి ఇవ్వలేదు. ఇప్పుడు గెలుపు గుర్రాలు అంటే వీళ్ళు గెలవరని చెప్పడం అనమాట. మా గెలుపు గుర్రాలంతా హిందువులు, మిగతా అదర్ దాన్ ముస్లింస్ ఉంటారు తప్ప ఇంకోళ్ళు అనేది. ఇది చాలా డేంజరస్ ట్రెండ్. అది తప్పది. ఇప్పుడు వాళ్ళు సరిదిద్దుకోలేనటువంటి మిస్టేక్ చేశారు. గారు ఈ దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు పార్టీకి దూరం చేయడం సోదరులు కూడా ఒకటి ఇలా ముస్లిం కాబట్టి మాకు ఓట్లు వెయ్యరు అని వినాయక్ రెడ్డి గారు చెప్పాడు కానీ, లేకపోతే ఉమాభారతి గారు తప్పడం, రాజ్నాథ్ సింగ్ తప్పడం కానీ ఇది పూర్తి వాస్తవం. భారతీయ జనతా పార్టీ అంటే ముస్లింలు వాళ్ళు ఆదరించినట్టు వీళ్ళే నిర్ణయానికి వచ్చేసి వీళ్ళే వాళ్ళని పక్కన పెట్టి తప్ప సమాజం నుంచి మీరు తర్వాత వాళ్ళు మాకు మద్దతు ఇస్తారో లేదో తెలిసిన తర్వాత నేను మాట మాకు మద్దతు ఇస్తారంటే మేము చూస్తామని. దానికి ఇలాంటి పరీక్షలు వ్యవహారం తప్పది. సమాజంలో అందరికి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు మొత్తం ఇటు గుడికి వెళ్తాడు, ఇటు బీజేపీ ఓట్లు, బీజేపీ వాళ్ళకి అసలు ఇక్కడ బ్యాంక్ ఉంది అసలు, ఆయన యాగం చేస్తాడు. మొత్తం అందరూ ఈ బ్రాహ్మలు వ్యవహారాలు యాగాలు ఇదంతా చేసి బీజేపీ ఎజెండా ఇక్కడ లాగాడు. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ముస్లిం కాదు. ఇప్పుడు మీ అమ్మాయి ఏమో ఇద్దరు రిటైర్ అవుతుంటే వీళ్ళకి మెజారిటీ ఉండి హైదరాబాద్ 140 మళ్ళీ జాఫ్రీకి వేసుకో అన్నాడు. అలాగే ఎమ్మెల్సీ కొట్టించాడు. ఇలాగ అందరికీ ఇస్తున్నాడు. ఇది ఏదో అంటారు కదా, సబ్కే సాత్ సబ్కే వికాస్ అని వాళ్ళు ఉన్నామని వాళ్ళ నినాదం బీజేపీది. అది ఎక్కడ కనపడటం లేదు. ఇక్కడ కొందరే మాదే వస్తారు, మేము కొందరికే చేస్తాం. అది వాళ్ళని దెబ్బతీస్తుంది. కృష్ణారావు గారు, జనక ప్రసాద్ గారు, రఘుపతి గారు, జీవన్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.